అందరికి నమస్కారం అండి. నేను మీ అవినాష్. భారతదేశ ప్రజలందరికీ ప్రతి ఒక్కరు మీ అమూల్యమైన ఓటు వేసి సరైన లీడర్ని ఎంచుకుందాం. అంతేగాని పైసలకు అమ్ముడు పోయి ఓటుకు బానిసలయ్యి మనం ఓటు వేస్తే అది వేస్ట్ అండి. దేనికి పనికిరాదు అది. ఆ ఓటు అసలు వేసి కూడా వేస్ట్. అది చెప్పదలుచుకుంది. ఇంకోటి ఏంటంటే 18 సంవత్సరాలు నిండిన యువత ప్రతి ఒక్కరు ఓటును రిజిస్ట్రేషన్ చేసుకోండి. యువతనే, నేటి యువతనే మన రేపటి భవిష్యత్తు. చూసుకోండి. యువత కూడా ఎవరికి ఓటేయాలో చూసుకోండి. తల్లిదండ్రులు చెప్పండి. తల్లిదండ్రులకు ఇది చేయకపోతే పిల్లలు కూడా తల్లిదండ్రులకు చెప్పండి. ఎవరికి ఇది చేస్తే ఎవరి వల్ల మార్పు అనేది వస్తుంది, ఎవరితోటి సాధ్యం అనేది చూసుకొని ఓటేయండి. అంతేగాని 2000కు, 5000కు, 10,000కు అమ్ముడు పోకండి. ఆ ఒక్కరోజు ఆ పైసలు 2 రోజులు తింటారు తప్పితే ఆ పైసలంతా 5 సంవత్సరాలు తినలేం కదండి. ఆ 10,000, 5,000 5 సంవత్సరాలు రావు కదా మనకి. ఆలోచించుకోండి మీరే. ఎవరికి వేస్తే బాగుంటుంది, ఎవరికి సరైన లీడరు, వాళ్ళ ఎడ్యుకేషను, వాళ్ళ బ్యాక్గ్రౌండ్, వాళ్ళ స్కిల్స్ ప్రతి ఒక్కటి చూసుకోండి. అండి. అంతేగాని గుడ్డిగా పోయి మనం ఓటేసి చేస్తాడంటే ఇది చాలా కష్టం. వాడు చెప్తాడు, మస్తు చెప్తాడు, అది చేస్తా ఇది చేస్తా అంటాడు. అడిగి పోయినాక ఏం చేయడు. మళ్ళీ ఎలక్షన్ టైంకి వస్తాడు, అది చేస్తాడు. రొటీన్ అయిపోతుంది. ఇంకెన్ని రోజులు ఇదే రొటీన్ మనం వింటాము, ఇదే రొటీన్గా మనం పోదామండి. చేంజ్ అనేది చూపిద్దామండి. మనం కూడా ఒక చేంజ్ అనేది ఇచ్చేద్దాం. ఎందుకంటే పక్క కంట్రీస్ చూడండి ఎంత బాగా డెవలప్డ్ ఉన్నాయి. మన కంట్రీకి ఏమైంది? కొన్ని సిటీస్, కొన్ని స్టేట్సే డెవలప్డ్. ఎందుకు? లీడర్ సరిగ్గా లేరు. అంతకు మించి ఇంకేం లేదు. మనం కరెక్ట్గానే ఉన్నాం, కానీ లీడర్స్ అనేవాళ్ళు సరిగ్గా లేరు. అందుకే ఆ దేశాలన్నీ ఇదే వెళ్తున్నాయి, మనం కొంచెం వెనుకబడి ఉంటున్నాం. చూసుకుందాం ఒకసారి. మనం కూడా ఆలోచిద్దాం. మన భవిష్యత్తు మనం వాళ్ళ చేతిలో పెడుతున్నాం అంటే ఒకసారి 100 సార్లు ఆలోచించాలి. మన అమ్మాయిని ఒకరింటికి పంపిస్తున్నామంటే ఎంత ఇదిగా ఆలోచించి పంపిస్తామో, అదే ఒక లీడర్ని ఎంచుకునడం కూడా అదే విధంగా చూసి ఎంచుకోండి. ఎందుకంటే మన అమ్మాయి ఒకరింటికి పంపించేటప్పుడు 100 సార్లు ఆలోచించిస్తున్నాం. ఎందుకు? మన అమ్మాయి సంతోషంగా ఉండాలని. కానీ అదే ఒక లీడర్ని ఎంచుకునేటప్పుడు ఎందుకు ఆలోచిస్తలేము, ఎందుకు మనీతో అమ్ముడు పోతున్నాం అనేది మనమే ఒకసారి ఆలోచించుకుందాం. ఎందుకంటే అదే విధంగా ఏ విధంగా అయితే దీన్ని కూడా చూస్తామో అప్పుడు ఎంత ఇదిగా ఉంటుంది. ఎవడు పడితే వాడు వచ్చి ఇది చేయవచ్చా? లేదు కదా. అందుకే చూసుకోండి మీరే. మీ చేతిలోనే ఉంది అండి. మన యూత్ చేతిలో, తల్లిదండ్రుల చేతిలో, వాళ్ళ చేతిలోనే ఉంది. ఎవరు ఇది చేస్తే వాళ్ళే. అంతేగాని వాడిని ఎడ్యుకేషన్ లేనోడిని వాడిని తీసుకొచ్చి గెలిపించి పార్లమెంట్కి, అసెంబ్లీకి పంపిస్తే వాడు ఏం మాట్లాడాడు. వాళ్ళకి ప్రమాణ స్వీకారం చేయనికే సరిగ్గా రాదు. మళ్ళీ మనం వాళ్ళని ఎంచుకుంటే వాడేం మాట్లాడతాడు, మన మీద వాడేం పోరాడతాడు. మళ్ళీ 5 సంవత్సరాలు కాగానే మళ్ళీ వస్తాడు, ఓట్లకు అడుగుతాడు. అందుకే సరైనది ప్రతి ఒక్కటి చూసుకోండి మీరే. అందుకే ప్రతి ఒక్కటి మనం చూసుకొని నిజాయితీగా ఓటేద్దాం. వాళ్ళని కూడా నిజాయితీగా ఉందాం. అప్పుడు మనం కూడా అడిగే హక్కు ఉంటుంది, ఏదైనా ఉంటుంది. అప్పుడు వాడు చేయకపోయి ఉంటే గల్లబట్టి గుర్తుదాం, మార్పు అనేది తీసుకొద్దాం. ఎన్ని రోజులు ఇంట్లోనే కూర్చొని మనం కూడా టీవీకి అతికిపోయి బయటికి వద్దాం, మారుద్దాం. ఖచ్చితంగా అవుతుంది. మనతోటి సాధ్యం అవుతుంది. సాధ్యం కానిది ఏది లేదండి. మనిషికి సాధ్యం కానిది ఏది లేదు. ప్రతి ఒక్కటి సాధ్యమే. మనం కూడా అధికారం ఉంది. ఏదో వాడు గెలిచిండని చెప్పి వాడు పవర్ అంటే లేదు. మనకు కూడా ప్రతి ఒక్క రైటు, ప్రతి ఒక్కటి ఉంది. ఆలోచిద్దాం, రండి, ముంగడు అడిగి వేద్దాం. అంతేగాని ఇంట్లో వండుకుంటాం, తిందాం, ఇది చేద్దాం, వేసిన వాళ్ళకి ఇది చేద్దాం, పైసలు తిన్నోని వందామంటే సాధ్యం కాదు. అది మార్పు అనేది తీసుకురావాలంటే ప్రతి ఒక్కటి ఇంట్లోకి వెళ్ళి బయటికి రావాలి, ఓట్లు వేయాలి, సరైనోని చూసి ఎంచుకోండి. అంతే. ప్రతి ఒక్కరని చెప్తున్నా అండి. ప్రతి ఒక్కరికి పేరున ప్రతి ఒక్కరికి. మీరు అనుకోవచ్చు వీడియో చూసిన తర్వాత వీడేదో పెద్ద చెప్తుండంటే అనుకునేటోళ్ళు చాలామంది ఉన్నారు, ముందుకు వచ్చేటోళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళు ఆడికి ఆగిపోతారు, ముందుకు వచ్చేటోళ్ళు ఎదుగుతుంటారు. చూసుకోండి. అందుకే ప్రతి ఒక్కరు ఆలోచించండి, ప్రతి ఒక్కటి చూసుకోండి. ఎవరికి వేస్తే బాగుంటుందని ఇది చేయండి. ఇదే మన భవిష్యత్. 11 రోజు ఏప్రిల్ 11న మీరు వేసే ఓటు వారికి ఒక ఆన్సర్ ఇది. అంతే. క్వశ్చన్ మార్క్ వెళ్ళవద్దు, ఆన్సర్గా ఉండాలి. వానికి సరైన ఇది కనిపించాలి ఒక్కొక్కరికి. మన తెలంగాణ రాష్ట్రం కూడా చూడండి ఒకసారి. కేసీఆర్ గారు ఎంత బాగా ఇది చేస్తున్నారో, రైతులకు అందుబాటులో. అట్లాంటి లీడర్ని మనం కూడా ముందుకు రావాలని అంటే చాలా హ్యాపీగా ఉంటుంది. అట్లాంటి వాళ్ళు కావాలి మనకు. వాళ్ళు ఫెడరల్ ఫ్రంట్ అంటున్నారు, దాన్ని గౌరవిస్తాం మనం. అట్లాంటి మన తెలుగు వాళ్ళు పోయి ఆడ ఇది చేస్తారంటే అది చాలా ఇదే అండి. మనకు కూడా మంచి ఇది. ఎవరు ఇది రోజు ఎప్పటివరకు ఎవరు ఢిల్లీలో పోయి తెలుగు కూడా ఇది చేయలేదు, తొక్కేసిన వాళ్ళే తప్ప ఇది లేదు. తెలంగాణ తెచ్చినప్పుడు కూడా అనుకున్నాడు, అనుకోలే. ఒక్కంతో ఏం సాధ్యమవుతుంది? ఇది కూడా ఎవడు అనుకుంటవచ్చు 10 మంది, ఏడో సాధ్యమవుతుంది. కానీ అవుతుంది, చేసి చూపిస్తాం. ఒక్కంతోటే. మనిషికి సాధ్యంగా ఏది లేదు, ప్రతి ఒక్కటి సాధ్యమే. చూసుకోండి.
ఆంధ్రప్రదేశ్లో కూడా మీకు అనుకూలమైన మంచి లీడర్ని ఎవరైతే చేయగలుగుతారో, మీకు ఆ కేపబిలిటీ మీకుంది, ఆలోచించే శక్తి అన్నీ ఉన్నాయి, చూసుకోండి. ఇప్పుడు మీరు కూడా డెవలప్మెంట్ కావాలంటే ఏడవుతుంది? 5 సంవత్సరాలు అయ్యే ఇదే, అది 30 సంవత్సరాలు మినిమం పడుతుందండి ఒక రాష్ట్రము ఇది కావాలంటే. ఒక బాహుబలి సినిమాకు ఒక 6-7 సంవత్సరాలు అయినప్పుడు మనం ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎందుకు అవుతలేము? చూసుకోండి మీరే, ప్రతి ఒక్కటి ఆలోచించుకోండి, ప్రతి ఒక్కటి ఇది చేసుకోండి. సరైన లీడర్కి, అక్కడ కంటెంట్ చేస్తున్న ప్రతి ఒక్క లీడర్స్కి అందరికీ నా ఇది చెప్తున్నాను, నా కృతజ్ఞతలు. ఇక్కడ తెలంగాణలో, అక్కడ భారతదేశ ప్రజలందరికీ నా మనస్ఫూర్తి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరూ ఓటేద్దాం, మంచిగా నేర్చుకుందాం. జై హింద్. If you like the video, please like us and subscribe Tollywood Nagar.